వాళ్ళు చెన్నపరెడ్డి గారు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఏంటి చేయండి ఒకసారి ఇద్దరిని ప్లీజ్. మేడం ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. నాగార్జున గారు క్లోజ్ చేద్దాం, టైం అయింది. మీకు ఒక చిన్న డాక్యుమెంట్ చూపిస్తా. ఇందాక నేను చిన్నపరెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగా, టీసీఎస్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారా లేదా, వ్యతిరేకించారా లేదా అనేది నేను అడిగిన ప్రశ్న. దానికి ఆయన ఆన్సర్ చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే నన్ను ప్రశ్నించారు, ప్రశ్నిస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఐడియా ఉంటుంది. టీసీఎస్కి సంబంధించి భూములు ఇస్తున్నారని చెప్పేసి రాష్ట్రంలో ఏం జరిగిందనేది చూశారు. పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది వచ్చేసి పిఈటి అంటామండి, ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్. అంటే ఇది వచ్చేసి టాటా ట్రస్ట్కి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు ఇచ్చేటటువంటి ఫండ్స్కి సంబంధించినటువంటి ట్రస్ట్ ఇది. ఈ ట్రస్ట్ ఏం చేసిందంటే సార్, టీసీఎస్కి భూములు కేటాయించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది. తర్వాత వచ్చేసి దీని మీద ఆ అధికార ప్రతినిధులు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు దీని మీద భారీ ఎత్తున రాద్ధాంతం చేశారు. మీరు ఒక్కసారి డాక్యుమెంట్ చూడొచ్చు. మీరు 17 అక్టోబర్ 2025 17 అక్టోబర్ 2025 డేట్ నోట్ చేసుకోవాలి మీరు. 10 కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చెక్ రూపంలో వెళ్ళింది. ఆ రోజు నుంచి టీసీఎస్ గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడామా, దమ్ముంటే చూపించండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి అర్థం నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఎందుకు సార్ మీరు మంచి మాట చెప్పారు సార్. ఎందుకు మీరు ఇందాక అడిగిన మాట ఏంటి, ఇప్పుడు మీరు చెప్తా ఉంది ఏంది, ఏదో డాక్యుమెంట్ చూపించడం కాదు. 10 కోట్ల రూపాయలు వాళ్ళు అధికారికంగా ఇచ్చారా, ఏమైనా లంచంగా ఇచ్చారని మీరు చెప్పగలుగుతారా? అధికారికంగా వాళ్ళు పార్టీలకి రకరకాల చోట డొనేట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేశారేమో. చెన్నపరెడ్డి గారు మీ సాక్షి చూడండి, కనిపిస్తాయి కానీ అన్ని ఓపెన్ చేసి చూశాను నేనేమి మీకు వెనక వైపు నుంచి బ్యాగులు ఇచ్చారని నేను చెప్పలా. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్